ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ వైసీపీ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో ఘోరమైన నిర్ణయాలతో ఏపీకి నష్టం జరిగిందని అన్నారు. ప్రతీకార రాజకీయాల వల్ల పెట్టుబడులు ఆగిపోయాయని చెప్పారు ఆయన. రాష్ట్ర ఆర్థిక స్థితిపై కోలుకోలేని దెబ్బ పడిందని అన్నారు. 3 రాజధానుల పేరుతో కీలకమైన అమరావతిని దెబ్బతీశారని తెలిపారు. రివర్స్ టెండరింగ్ తీవ్ర నష్టం చేకూర్చిందని చెప్పారు గవర్నర్. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. తొలి విడత రుణమాఫీ అంశాన్ని సోనియాకు వివరించారు ఆయన. ఇక మరికొన్ని కీలక విషయాలపై సమాలోచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో కుట్ర కోణమేమైనా ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దీంతో డీజీపీ, సిఐడి చీఫ్ సంఘటనా స్థలానికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. పలు కీలక ఫైల్స్ ను ఈ ప్రమాదంలో దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గేటు బయట పోలీసులతో వైసీపీ అధినేత జగన్ వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులు, నల్లకండువాలతో అసెంబ్లీకి వస్తున్న జగన్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన జగన్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్లకార్డ్స్, నల్లకండువాలు తొలగించాలనే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారంటూ ధ్వజమెత్తారు ఆయన. ఎల్లకాలం పోలీసులు జులుం సాగదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కులను రక్షించేందుకు పోలీసులు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. నీట్ పరీక్ష వివాదాన్ని లేవనెత్తి చర్చించాలని లోక్సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి. డబ్బులు ఉంటే చాలు, దేశంలో ఏ పరీక్షనైనా కొనుక్కోవచ్చనే భావన ప్రజల్లో ఉందని అన్నారు రాహుల్ గాంధీ. దీనికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. గత 7 ఏళ్లలో పేపర్ లీక్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని అన్నారు. నీట్ అంశం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఎన్టీఏ తర్వాత 240 కంటే ఎక్కువ పరీక్షలు విజయవంతంగా ఎటువంటి అవినీతి లేకుండా నిర్వహించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి తెలంగాణలో పాడి పంటలు బాగా పండుతాయని, వర్షాలు బాగా కురుస్తాయని, దేనిలో చూసినా కూడా సమృద్ధి ఉంటుందని రంగంలో స్వర్ణలత తెలిపారు. ఇక సికింద్రాబాద్ మహాకాళి ఆలయం వద్ద నిర్వహించిన రంగంలో భవిష్యవాణిని వినిపించారు. ఈసారి నిర్వహించిన బోనాల పండుగ చాలా సంతృప్తిగా అనిపించిందని చెప్పారు. ప్రజలకు, పశుపక్షాదులకు ఎటువంటి వ్యాధులు, బాధలు రాకుండా చూసుకుంటారని వెల్లడించారు. నీట్ 2024 ప్రశ్నాపత్రం లీకేజీపై నేడు సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. మే 4 కంటే ముందే ప్రశ్నాపత్రం లీక్ అయి ఉంటుందా అనే అనుమానాన్ని సీజేఐ డివై చంద్రచూడ్ వ్యక్తం చేశారు. అలా అయితే స్ట్రాంగ్ రూమ్ వాలెట్ లో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందా అని ప్రశ్నించారు. బీహార్ పోలీసులు దర్యాప్తు రిపోర్టును ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో భారీ ఉగ్ర దాడిని సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఒక సైనికుడు గాయపడినట్లుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ సర్చ్ ఆపరేషన్ కోసం భారీగా బలగాలను మోహరించింది. జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజులుగా సైన్యంపై అనేక ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి.